భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సాధారణ సమావేశం చైర్మన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్, వైసీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య మాట్లాడుతూ మార్కెట్లో కబేళా నిర్వహణపై తగిన పరిశీలన లేదన్నారు. చనిపోయిన మేకలు, అనారోగ్యంతో గొర్రెలను కబేళాలో కోసి మార్కెట్లో అమ్ముతున్నారని, దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తున్నారని, చిరు వ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే పాతదారుల నుంచి బకాయిలు వసూలు చేయడం లేదని కూడా అన్నారు. దీనిపై కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ కబేళాలో సిబ్బంది కొరత ఉందని, అలాగే ఆశీలు ఎక్కువగా వసూలు చేస్తే బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే టెండర్లు రద్దు చేయడం జరుగుతుందన్నారు. సంబంధించి గతంలో మనకి కొన్ని బకాయిదారులు ఉన్నారు. మేము మున్సిపాల్ బోర్డు ఏర్పడిన కాడి నుంచి కూడా ఆ బకాయిదారుల మీద యాక్షన్ తీసుకున్నామని చెప్పి గత కమిషనర్ గారు చెప్పారు. అలాగే తర్వాత కూడా 2-3 సార్లు సభ్యులందరూ కూడా అడగడం జరిగింది. దీని మీద పురోగతి ఎంతవరకు వచ్చింది, ఆ బకాయిదారుల విషయంలో మనకి మున్సిపాలిటీకి ఎంతవరకు రికవర్ అయింది, దాని వివరణ ఒకటి కావాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే యాసీలు కానీ, అలాగే డైలీ మార్కెట్ కానీ, సంత మార్కెట్లు కానీ డైలీ వసూలు చేసే మన ప్రభుత్వ రుసుము ఎంత అయితే మనం ఫిక్స్ చేస్తున్నామో ఆ అమౌంట్ అనుగుణంగా వాళ్ళు వసూలు చేయలేదని చెప్పి చాలా మంది మార్కెట్ లో, చాలా మంది ప్రజలు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కబేళాకు సంబంధించి కూడా సంబంధించిన ఈ మేకలు కానీ, అలాగే ఇతర ఈ పశువులకు సంబంధించి వ్యర్థ అంటే దాని శిథిలావస్థలకు అనారోగ్యంతో గురికాయ ఉన్న ఆ యొక్క పశువులను కానీ, అలాగే మేకలు కానీ, జంతువులు కానీ మరి దానికి కడగేర్చడం జరుగుతుంది. ఈ ప్రజలందరూ కూడా చాలా మంది కొంటున్నారు, తెలియక చాలా మంది కొంటున్నారు. దీని మీద కూడా మన జంగారెడ్డి మున్సిపాలిటీ మీద కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని మీద కూడా వివరణ ఇవ్వాలి. అలాగే యాసీలు రేట్లు వచ్చాడు. ముఖ్యంగా ఒక మార్కెట్ లో ఒక కొబ్బరి బండం వ్యాపారస్తుడు ఒక సైకిల్ మీద పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటే దానికి ఎంత రేటు ఉండాలి, అవన్నీ కూడా మనం ఈ ఆశీర్దారులు ఎవరైతే పాటదారులు ఉన్నాయో, ఈ గుర్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం వివరణ కూడా చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు వసూలు చేయడం సరికాదని చెప్పంటే ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేయడమే కాదు, వాళ్ళ మీద రుబాబు చేసే పరిస్థితి కూడా కొన్ని చోట్ల మనకి పునరావృతం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ఆశీలు అన్ని కూడా మన మున్సిపాలిటీకి ఆదాయం కావాలి, వాళ్ళు వసూలు చేసే విధానం అంతా కూడా పారదర్శకంగా జరగాలని చెప్పి దీని మీద గౌరవ అధికారులకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, అలాగే కమిషనర్ గారు కానీ ఎవరైతే దీని మీద ఇవ్వాల్సిందో కోరుతున్నాం. అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, అందరూ కూడా నంబరింగ్ వచ్చిన కోర్టులో కూడా వాళ్ళందరూ కూడా కట్టే విధంగా చర్యలు తీసుకుంటాము. రెండవది రేట్ల విషయంలో చెప్పడం జరిగింది. రేట్ల విషయంలో కూడా ప్రజలను చైతన్యపరచడానికి మనం బోర్డులన్నీ కూడా ఫిక్స్ చేశాము. ఆ బోర్డులకు అనుగుణంగా మాత్రమే చెల్లించాలని చెప్పాము. ఆ విధంగానే తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఉన్నట్టయితే రాతపూర్వకంగా, ఆధారపూర్వకంగా వస్తే మాత్రం మనం అతని టెండర్ రద్దు చేయడమే కాదు, కౌన్సిల్ పెట్టి రద్దు చేస్తాం. అదేవిధంగా అతని జీవితకాలం మళ్ళీ యాక్షన్లో పాల్గొకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవసరమైతే గెజెట్ వ్యతిరేకంగా పోయినందుకు కేసులు కూడా నమోదు చేసే యాక్షన్ తీసుకుంటాము. ఇక మూడవది కబేళాల గురించి కూడా మనకు ఏంటి అంటే మనం లెటర్ పెట్టడం జరిగింది వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ కేటాయించినట్టయితే ఆ పర్సన్ ఉండి అక్కడ అనిమల్ని చెక్ చేసిన తర్వాత అనుమతించాలని. అతని స్టాఫ్ తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అయినా సరే అతన్ని మళ్ళీ ఇంకొకసారి మాట్లాడి ఏర్పాటు చేపిస్తాము.
ఆ విధంగా చర్యలు తీసుకుంటాం.